దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్ ఒక మూలలో ఎండిపోయిన గడ్డి మైదానాల మధ్యలో ఒక వృద్ధ సింహం నెమ్మదిగా నడుస్తోంది. ఒకప్పుడు ఈ సింహం ఒక పెద్ద గుండెల రాజు కదా. అనేక వేటలలో అతను తన శక్తిని, ధైర్యాన్ని చూపించాడు. కాని కాలం మరియు అనేక యుద్ధాలు అతని శక్తిని దోచుకున్నాయి. అతని ఆ అందమైన బంగారు రంగు మానే ఇప్పుడు తగ్గిపోయి చిన్నగా రంగు మసకబారింది. కళ్ళు లోతుగా పడిపోయి అలసిన భావం, దంతాలు దాదాపు అన్నీ ఊడిపోయాయి. 2-3 మాత్రమే మిగిలాయి. శరీరంలో పక్కటెముకలు స్పష్టంగా కనిపిస్తాయి. చర్మంపై కొన్ని చోట్ల గాయాలు ఏర్పడ్డాయి. ప్రతి అడుగు అతనికి భారంగా ఉంది. వేడి మరియు ఎండిన గడ్డి అతన్ని మరింత అలసిపోయేలా చేస్తున్నాయి. ఈ సింహానికి ఇప్పుడు వేటాడే సామర్థ్యం లేదు. యువ, బలమైన సింహాలు అతన్ని గుండె నుండి తరిమికొట్టాయి. ఒంటరిగా అనేక రోజులుగా అతను తన పాత ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాడు. అప్పుడప్పుడు చిన్న గర్జన విడుస్తాడు. కాని ఎవరూ సమాధానమివ్వడానికి ఆసక్తి చూపరు. ఆకలి, దాహం అతన్ని వేధిస్తున్నాయి. చిన్న కొలనుల్లో కొంత నీరు దొరుకుతుందేమోనని వెతుకుతాడు. జింకలను వెంబడించి వేటాడటానికి ప్రయత్నించాడు. కాని దంతాలకు ఇక శక్తి లేదు. అతని శరీరంపై గాయాలు అనేక యుద్ధాలలో గెలిచిన కథను చెబుతాయి. కాని ఇప్పుడు అవి ప్రకృతి యొక్క క్రూరమైన నియమాన్ని గుర్తుచేస్తాయి. మనం కాస్త ఆలోచిద్దాం. ఇలాంటి సింహాన్ని చూసినప్పుడు నీ మనసులో ఏమనిపిస్తుంది? క్రూగర్ పార్క్ సందర్శకులు ఈ సింహం యొక్క అలసిన రూపాన్ని దూరం నుండి చూశారు. కొందరు ఫోటోలు తీశారు. అవి రేంజర్ల చేతుల్లోకి చేరాయి. థెంబా, సిఫో అనే 2 ఉద్యోగులు దీని గురించి చాలా చర్చించారు. మనం ఈ సింహాన్ని రక్షించడానికి ప్రయత్నిద్దాం కదా అని వారు నిర్ణయించారు. వారు ఔషధాలు, ట్రాంక్విలైజర్ గన్, కొంత పచ్చి మాంసం తీసుకొని బయలుదేరారు. క్రూగర్ పార్క్ చాలా పెద్దది కదా. అందుకే సింహాన్ని కనుగొనడానికి వారికి చాలా సమయం పట్టింది. అడవి సింహం దగ్గరకు వెళ్లడం ప్రమాదకరం. కాని అతని దయనీయ స్థితిని చూసినవారు ఏమీ చేయకుండా ఉండలేకపోయారు. ఎండ కాస్తుంది. వారి చొక్కాలు చెమటతో తడిసిపోయాయి. సిఫో ఇసుకలో సింహం కాలి చిహ్నాలను గమనించాడు. థెంబా చుట్టూ చూస్తూ ఆ పాతరాజు రూపాన్ని వెతికాడు. చివరకు కొన్ని చెట్ల మధ్యలో సింహం తల వంచి శ్వాస తీస్తూ అలసటతో వణుకుతూ కూర్చున్నట్లు కనిపించాడు. మనం ఈ దృశ్యాన్ని ఒకసారి ఊహించుకుందాం కదా. థెంబా ట్రాంక్విలైజర్ గన్ను పైకెత్తి సింహం ఒక్కసారిగా దాడి చేస్తే ఏం చెయ్యాలని సిద్ధంగా ఉన్నాడు. కాని అతని అలసిన రూపాన్ని చూసినప్పుడు థెంబాకు సందేహం కలిగింది. సిఫో థెంబా భుజంపై చేయివేసి, ఇతను చాలా బలహీనంగా ఉన్నాడు, మనం వేరే మార్గం చూద్దాం అన్నాడు. వారు నెమ్మదిగా దగ్గరకు నడిచారు. సింహాన్ని భయపెట్టకుండా జాగ్రత్తపడ్డారు. సింహం వారిని చూసినప్పుడు కళ్ళు మిటకరించి చూశాడు. కాని కదలలేదు. సిఫో నెమ్మదిగా సౌమ్యంగా పిలవడం మొదలుపెట్టాడు, సింహం ఆ శబ్దానికి అలవాటు పడాలని. థెంబా ఒక మాంసం ముక్కను చేతిలో పట్టుకుని నెమ్మదిగా దగ్గరకు వెళ్లాడు. సింహం మొదట ముక్కును విడమరిచి మాంసం వాసన అతని ఆకలిని రేకెత్తించింది. మిగిలిన కొద్దిపాటి శక్తిని ఉపయోగించి అతను మెడను చాపి మాంసాన్ని కరిచాడు. ఇది చూసిన థెంబా, సిఫో ఒక్కసారిగా ఊపిరి విడిచారు. మనమింకా కొంచెం దగ్గరకు వెళ్దాం కదా అని వారు నిర్ణయించారు. సింహం మాంసాన్ని తింటున్నప్పుడు థెంబా నెమ్మదిగా ఒక ఔషధాన్ని ఇంజెక్ట్ చేశాడు. అది అతని ఆరోగ్యాన్ని సమర్థించడానికి. ఔషధం కొంత పనిచేసింది. సింహం కొంచెం ఉత్సాహంగా కనిపించాడు. ఆకలి అతన్ని ఆవరించింది. 1 నెల రోజులుగా తిననట్లుగా మాంసాన్ని మింగాడు. థెంబా వెనక్కి జరిగి సింహానికి స్వేచ్ఛగా తినడానికి స్థలమిచ్చాడు. సిఫో దగ్గరలో నిలబడి ఏదైనా సమస్య వస్తే జోక్యం చేసుకోడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కాస్త ఆలోచిద్దాం. ఒక అడవి జంతువు ఇలా మనుషులను నమ్మడం ఆశ్చర్యం కాదా? సింహం నెమ్మదిగా వారిపై విశ్వాసం చూపించాడు. సాధారణ సింహాలలా దాడి చేయడానికి ప్రయత్నించలేదు. తినడం పూర్తయిన తర్వాత అతను తల ఎత్తి శ్వాస తీస్తూ థెంబా, సిఫోలను కృతజ్ఞతతో చూస్తున్నట్లు అనిపించింది. సిఫో కొంత నీటిని ఇచ్చాడు అతని దాహాన్ని తీర్చడానికి. 10 నిమిషాలలో వారు తదుపరి ప్రణాళికను మొదలుపెట్టారు. సింహాన్ని పార్క్ యొక్క సంరక్షణ కేంద్రానికి తరలించాలి. వారు కారు నుండి ఒక ఇనుప కూడను తెచ్చి కొంత దూరంలో ఉంచారు. సాధారణంగా
భద్రత కోసం ట్రాంక్విలైజర్ ఉపయోగిస్తారు. కాని వారు అతని సహజ ప్రతిస్పందనను పరీక్షించాలని నిర్ణయించారు. థెంబా మాంసాన్ని చేతిలో పట్టుకుని నెమ్మదిగా నడిచాడు, సింహం దానిని అనుసరించాలని. సింహం లేచి, వణుకుతూ, అలసిపోయి ప్రతి అడుగు ఒక పెద్ద ప్రయత్నంలా ఉంది. కూడ దగ్గరకు చేరినప్పుడు అతను ఒక క్షణం థెంబాను చూశాడు, ఏదో అనుమతి అడుగుతున్నట్లు. థెంబా నెమ్మదిగా అతని తలను నిమిరాడు, నీవు ఇక సురక్షితంగా ఉంటావు అని చెప్పినట్లు. ఒక్కసారిగా సింహం కూడలోకి జారుకున్నాడు. థెంబా, సిఫో ఒక పెద్ద ఊపిరి విడిచారు. సిఫో కూడ ద్వారాన్ని మూసి లాక్ సరిగ్గా ఉందో పరిశీలించాడు. వారు ఒకరినొకరు చూసుకుని చిన్న చిరునవ్వుతో మనం దీనిని సాధించాం కదా అని అన్నట్లు. సింహం కూడలో పడుకొని శ్వాస తీస్తూ ఇక పోరాడే శక్తి లేదు. వారు కూడను ట్రక్కులో ఎక్కించి ఎండిన గడ్డి మైదానం నుండి బయలుదేరారు. ప్రయాణం జాగ్రత్తగా ఉంది. ట్రక్కును నెమ్మదిగా నడిపారు, సింహానికి నొప్పి కలగకుండా. కూడపైన ఒక వల వేశారు, తీవ్రమైన ఎండ నుండి రక్షించడానికి. దారిలో పర్యాటకులు ఈ వృద్ధ సింహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. సిఫో నెమ్మదిగా వివరించాడు, మేము ఇతన్ని మరణం నుండి రక్షిస్తున్నాం. పార్క్ యొక్క సంరక్షణ కేంద్రం గేట్ దగ్గరకు చేరినప్పుడు ఇతర ఉద్యోగులు అన్నీ సిద్ధం చేసి ఉంచారు. సింహాన్ని ఒక ప్రత్యేక కూడకు తరలించారు. అక్కడ గడ్డి వేసి కప్పి సౌకర్యవంతంగా చేశారు. పశువైద్యులు వచ్చి సింహాన్ని పరిశీలించారు. అతనికి తీవ్రమైన పోషకాహార లోపముంది. చర్మంపై అనేక గాయాలు, కొన్నింటికి చికిత్స అవసరం. వారు యాంటీబయోటిక్స్ ఇంజెక్ట్ చేశారు, గాయాలను కట్టి నొప్పి నివారణ ఔషధాలు ఇచ్చారు. దంతాలను పరిశీలించినప్పుడు దాదాపు అన్నీ ఉపయోగరహితంగా ఉన్నాయి. థెంబా, సిఫో ఇవన్నీ చూస్తూ నిలబడ్డారు, మనసులో కొంత బాధ. కాని వారికి తెలుసు, ఈ సింహానికి ఒక చివరి అవకాశం ఇచ్చారని. మనం కాస్త ఆలోచిద్దాం. ఇలాంటి జంతువుకు ప్రేమ, సంరక్షణ ఇవ్వడం ఎంత గొప్ప విషయం కదా. పార్క్ యొక్క గాయపడిన జంతువుల స్థలంలో సింహానికి ఒక ప్రత్యేక స్థానం లభించింది. ప్రతి ఉదయం ఉద్యోగులు గాయాలను శుభ్రం చేసి సంక్రమణను పరిశీలించారు. మధ్యాహ్నం అతనికి నూరిన మాంసం లేదా మృదువైన ఆహారం ఇచ్చారు. ఇక అతను వేటాడాల్సిన అవసరం లేదు, ఇతర జంతువులకు భయపడాల్సిన అవసరం లేదు. అతని చివరి శక్తిని ఉపయోగించి కోలుకోవడానికి ప్రయత్నిస్తే చాలు. వారాలు గడిచిన తర్వాత సింహం నెమ్మదిగా బరువు పెరగడం మొదలుపెట్టాడు. రోమాలు కొంత మృదువుగా మారాయి. పాత రూపం తిరిగి రాదు, కాని అతనికి భద్రత, సంరక్షణ ఉన్నాయి. థెంబా అప్పుడప్పుడు కూడ దగ్గరకు వచ్చి కూర్చొని సింహంతో మాట్లాడతాడు. సిఫో ఆహార పరిమాణాన్ని శ్రద్ధించి అవసరమైన పోషకాలను అందించాడు. కొన్నిసార్లు సింహం దూరంగా చూస్తాడు, పాత ప్రాంతాన్ని గుర్తు చేసుకున్నట్లు. అతను ఎప్పటికీ గుండెలోకి తిరిగి వెళ్ళడు, మళ్లీ రాజుకాడు. కాని మనుషుల కరుణ వల్ల విడిచిపెట్టబడిన బాధ తగ్గింది. కేంద్రంలో అతను థెంబా, సిఫోలను పరిచయం చేసుకున్నాడు. భయం తొలగింది. అప్పుడప్పుడు అతను వారి చేతిపై తలను రుద్దుతాడు, చిన్న విశ్వాస సూచనగా. అడవి జీవితం క్రూరమైనది, కాని కరుణ ఒక చిన్న అద్భుతాన్ని సృష్టిస్తుంది కదా. అలా తన చివరి రోజులలో ఈ వృద్ధ సింహం ప్రేమతో, భద్రతతో జీవించాడు. క్రూగర్ నేషనల్ పార్క్లో తన ధీరమైన యాత్రను ముగించాడు.